అసెంబ్లీ ఎన్నికల నుంచి మిత్రపక్షాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్ సిపిఐలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్లో ఈ పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో ఇతర చోట్ల కూడా ఎవరికి వారి నామినేషన్లు వేశారు. 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెంలో సిపిఐ 30 డివిజన్లు ఇవ్వాలని కోరగా కాంగ్రెస్ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. చివరకు 25 డివిజన్లైనా ఇవ్వాలని సిపిఐ కోరినా కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీంతో నిన్న నామినేషన్లు దాఖలకు చివరి రోజు కావడంతో సిపిఐ అభ్యర్థులు మొత్తం 60 డివిజన్లలోనూ నామినేషన్లు వేశారు. కొందరు టీడీపీ సానుభూతి పరులు కూడా సిపిఐ తరపున నామినేషన్లు వేసినట్టు తెలిసింది. సిపిఐతో స్నేహం చెడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ సిపిఎంతో జట్టు కట్టింది. కొత్తగూడెంలో సిపిఎం 2 చోట్ల నామినేషన్లు వేసింది. మిగిలిన చోట్ల కాంగ్రెస్ కు మద్దతిస్తోంది. ఇక ఇల్లందులో కూడా కాంగ్రెస్ సిపిఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో సిపిఐ 6 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఇక్కడ సిపిఎం కు కాంగ్రెస్ 1 వార్డు కేటాయించింది. అసరావుపేటలో సిపిఎం 1 వార్డులో, మిగిలిన చోట్ల కాంగ్రెస్ నామినేషన్లు వేశాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా సిపిఐ అభ్యర్థులు 15 వార్డుల్లో నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ 32 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో 22 వార్డులుండగా పొత్తు కుదరకపోవడంతో సిపిఐ 5 చోట్ల, కాంగ్రెస్ అన్ని చోట్ల నామినేషన్లు వేశాయి. వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ లోనే భట్టి, పొంగులేటి వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు వేశాయి. ఇక్కడ సిపిఐ 3 వార్డుల్లో రంగంలోకి దిగింది. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీలో సిపిఐ 1 చోట నామినేషన్ వేసింది. సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ సిపిఐ సొంతంగానే పోటీ చేస్తున్నాయి. ఇక్కడ సిపిఐ అభ్యర్థులు 2 చోట్ల నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికి చర్చలు ఫలిస్తే కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తులు పొడిచే అవకాశమూ లేకపోలేదని ఇరు పార్టీల నేతలు అంటున్నారు.